హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గసగసాలతో ఇలా కొత్తగా చేసి చూడండి. ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మహిళ కూడా నెలకొకసారైనా ఇలా గసగసాలు వెల్లుల్లిపాయలతో చేసి చూడాలి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 బంగాళదుంపలు తీసుకున్నాను. పైన ఉన్న తొక్కంతా తీసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ముక్కల కింద కట్ చేసుకోండి. అయితే కట్ చేసేటప్పుడు పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా కట్ చేయకూడదు. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. బంగాళదుంప ముక్కలు వేయగానే పిల్లలు వద్దనుకుంటా తింటారు కాబట్టి ఇక్కడ బంగాళదుంప తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 20 వెల్లుల్లిపాయ రొమ్మలు తీసుకోండి. వీటిని పైన ఉన్న తొక్కంతా తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దానిలో 1/2 కప్పు వరకు గసగసాలు తీసుకోండి. గసగసాలు రేట్ ఎక్కువ ఉంటాయి కానీ ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మిక్సీ గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ ఈ గసగసాల్లోనే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఈ గసగసాలని జీలకర్రని పొడిలా చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేయకుండా మనం పొడి తయారు చేసుకోవాలి. నీళ్ళు వేసినట్లయితే మనకి గసగసాలు మెత్తగా అవ్వదు కాబట్టి ముందు పొడిలా చేసేసుకోండి. ఇలా పొడి చేసుకున్న గసగసాల పొడిలో వెల్లుల్లిపాయ రమ్మలు వలుచుకున్నాం కదా, దీనిలో నుంచి ఒక 15 వరకు తీసుకొని వేసేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 3 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా మనం నీళ్ళు యాడ్ చేయకుండా ముందు మిక్సీ చేసుకోవాలి. ఇలా ముందు మిక్సీ చేసుకుంటూ ఉంటే మనకు త్వరగా నలుగుతుంది. చూడండి, ఇలా నలిగింది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత పేస్ట్ మనకి మెత్తగా ఉండాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత చూడండి, ఇలాగ మెత్తగా ఉండాలి. మెత్తగా అయ్యే వరకు మాత్రం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను. కావాలనుకోండి ఈ ప్లేస్లో నెయ్యి తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఈ నూనె బాగా వేడైన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా బంగాళదుంప ముక్కలను వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే చక్కగా మనకి బంగాళదుంపలన్నీ కూడా మగ్గి మెత్తగా అవుతాయి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి మరీ మెత్తగా అయిపోద్ది. కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మధ్యలో మళ్ళీ మూత పెట్టి వేగే వరకు వేయించేసుకోవాలి. బంగాళదుంపలు మనకి ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి బంగాళదుంప ఇరిగినట్లు అనిపించినట్లయితే కనుక మెత్తగా అయిపోయినట్లు. అలా అని మరీ మెత్తగా అయ్యే వరకు మాత్రం వేయించకండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇక్కడ మనం ఎక్కువ నూనె వేయట్లేదు, 1 స్పూన్ ఆయిల్తోనే మనం తయారు చేసుకుంటున్నాం. మొత్తం అన్ని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. అదే దానిలో మనం వెల్లుల్లిపాయ రొమ్మలు ఆల్రెడీ మిగిలి ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ దిగే వరకు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆల్రెడీ మిక్సీలో వేసినప్పుడు మనం జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసేసుకోండి. 1 రమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1 ఉల్లిపాయని, పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోండి, ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగే వరకు వేయించేసుకోవాలి. అలా అని మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకుండా చూడండి, మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ చేసి ఉంచుకున్న గసగసాల పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోండి. మొత్తం అంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఈ గసగసాల పేస్ట్లో ఉన్న నీళ్ళంతా పోయే వరకు బాగా డ్రైగా అయ్యే వరకు వేయించేసుకోండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు తప్పకుండా తినాలి. ఇలా తిన్నట్లయితే కనుక కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి. ఇంకా ఎండాకాలంలో వేడి చేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా గసగసాలతో చేసుకున్నట్లయితే వేడి తగ్గుతుంది. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. చూడండి, మొత్తం వాటర్ అంతా అయిపోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇక్కడ మనం కారం యాడ్ చేయట్లేదు, ఎందువల్లంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాము, ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం యాడ్ చేసే పని ఉండదు. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, వెల్లుల్లిపాయలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ తినేటప్పుడు అసలు పిల్లలు పడేయకుండానే తినేస్తారు. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ని గసగసాల పేస్ట్లో వేసేసుకోండి. మళ్ళీ బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇక్కడ మనకి గసగసాల పేస్ట్ అంతా వాసన పోయే వరకు ఉడికించుకోవాలి.
మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోండి. చాలా క్విక్గా అయిపోద్ది ఈ కూర మనకి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మాత్రం ఉడికిస్తే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని, ఆ బంగాళదుంప ముక్కల్ని దీనిలో వేసేసుకోండి. అయితే మోషన్స్ అయిన వాళ్ళు గసగసాల కూర తిన్నట్లయితే మోషన్స్ తగ్గుతాయి. అలాంటి వాళ్ళు బంగాళదుంప వేసుకోకుండా ఓన్లీ కర్రీ వరకు చేసుకోండి. ఇలా మొత్తం అంతా బంగాళదుంప వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత మనకి గుమగుమలాడే గసగసాల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర జల్లేసుకోండి. ఇది మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, ఇంకా చపాతీ, నాన్ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్టీ అయిన హెల్దీ అయిన గసగసాల కర్రీ చూశారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.